Hey guys, welcome back to my channel Bhagya Miss Moto. ఈ రోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. ఈ వీడియో వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్ అన్నమాట. ఇది కాపీరైట్ క్లెయిమ్ అంత స్మూత్ గా అయితే ఉండదు. కాపీరైట్ స్ట్రైక్ అనేది ఒక్కసారి మన ఛానల్ కి పడిందంటే చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. అసలు కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం మనం. కాపీరైట్ స్ట్రైక్ అంటే ఎవరిదైనా కంటెంట్, ఎవరిదైనా వీడియోతో సహా ఆడియో అనేది వేరే వాళ్ళ కంటెంట్ వీడియో అనేది మన ఛానల్లో పెట్టుకుంటే కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుందన్నమాట. ఎవరైతే ఒరిజినల్ ఆ యొక్క కంటెంట్ యొక్క ఒరిజినల్ ఓనర్స్ ఉంటారో కాపీరైట్ స్ట్రైక్ అనేది ఇష్యూ చేస్తారనమాట. కాపీరైట్ స్ట్రైక్ వల్ల ఏంటంటే వేరే వాళ్ళ కంటెంట్ అనేది, వేరే వాళ్ళ వీడియోస్ అనేది మన వీడియోలో మనం పెట్టడం వల్ల ఏంటంటే యూట్యూబ్ మనకి వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ టైం చేసినప్పుడు వార్నింగ్ ఇస్తుంది, మీరు వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేస్తున్నారు, ఇలా యూజ్ చేయకూడదని ఛానల్ కి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఒక్కసారి కాపీరైట్ స్ట్రైక్ అనేది పడితే 90 days వరకు పోదు. అదే 90 days లో మనం ఇంకో 2 కాపీరైట్ స్ట్రైకులు కూడా వచ్చాయంటే మాత్రం ఛానల్ మొత్తానికి టెర్మినేట్ అయిపోతుంది అనమాట. 90 days తర్వాత పోతుంది అనమాట కాపీరైట్ స్ట్రైక్ అనేది. మళ్ళీ మీరు ఫ్రెష్ గా మీకు ఒకవేళ ఇంకొక కాపీరైట్ స్ట్రైక్ పడినా కూడా 90 days ఉంటుంది అనమాట. అదనమాట 3 కాపీరైట్ స్ట్రైక్లు అనేవి పడితే గానీ ఛానల్ మొత్తానికి టెర్మినేట్ అయిపోతుంది. మీరు మళ్ళీ అదే IP అడ్రస్ తో, అదే మెయిల్ తో మీరు మళ్ళీ ఛానల్ చేసుకుందామంటే మాత్రం కుదరదనమాట. ఎవరో చేంజ్ చేసినా కూడా మళ్ళీ ఛానల్ అయితే కాపాడలేరు, టెర్మినేట్ అయిపోతుంది. యూట్యూబ్ లో మనం మేజర్ గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వేరే వాళ్ళ వీడియో ప్లస్ ఆడియో అన్నమాట వాళ్ళు ఎలా అప్లోడ్ చేస్తారో అలాగే తెచ్చి ఇందులో పెట్టేయకూడదు. ఇప్పుడు ఎవరికైనా సరే, ఇప్పుడు సపోజ్ మూవీస్ ఉన్నాయి, లేదా ఆడియో టీజర్లు ఉన్నాయి, లాంచ్లు ఉన్నాయి, ఇలాంటివి ఏదైనా సరే వాళ్ళు తెచ్చి మన ఛానల్లో వాళ్ళు అప్లోడ్ చేయగానే మన ఛానల్లో వచ్చి మనం అప్లోడ్ చేసుకుంటే వాళ్ళ వ్యూవర్షిప్ దెబ్బతింటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళకి కొంత రెవెన్యూ అనేది పోతుంది కదా, సో వాళ్ళు స్ట్రైక్లు అనేవి వేస్తారనమాట. స్ట్రైక్ల వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. కాపీరైట్ స్ట్రైక్ ఎవరికైతే వస్తుందో వారు ఒక్క స్ట్రైక్ తర్వాత 90 days లోపు మళ్ళీ ఏ స్ట్రైక్లు పడకూడదు వారికి. అప్పుడు వాళ్ళు సేఫ్ అయినట్టు అనమాట. 90 days తర్వాత మళ్ళీ స్ట్రైక్ పడినా పర్వాలేదు. 90 days లో, అదే 90 days లో 3 కాపీరైట్ స్ట్రైక్లు కానీ పడ్డాయంటే మాత్రం వాళ్ళ ఛానల్ పూర్తిగా టెర్మినేట్ అయిపోతుంది. మళ్ళీ ఛానల్ రివ్యూకి వెళ్ళడం, మళ్ళీ యూట్యూబ్ టీం వాళ్ళు దాన్ని చెక్ చేస్తారనమాట. టెర్మినేట్ అయితే కంపల్సరీ చేసేస్తారు. సో కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి తెచ్చుకోకుండా ఛానల్ని ఎటువంటి కంటెంట్ అనేది మీ ఓన్ కంటెంట్ అనేది యూజ్ చేయండి, వేరే వాళ్ళ కంటెంట్ అనేది యూజ్ చేయదు. దానివల్ల మీ ఐడెంటిటీ, వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేయడం వల్ల దానిలో మీ ఐడెంటిటీ కూడా ఉండదు. కాబట్టి ఓన్గా మీరు వీడియోస్ అనేవి చేస్తూ ఉండండి. కాపీరైట్ స్ట్రైక్స్ వస్తే మాత్రం ఈ విధంగా ప్రాబ్లం అయితే అవుతుంది. మనం వాటిని డిలీట్ చేసేసినా ఎంత కష్టపడి దానికి మెయిల్ పెట్టుకొని దీనికి మెయిల్ పెట్టుకొని వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఏం చేసినా కూడా కాపీరైట్ స్ట్రైక్ అనేది పోదు. యూట్యూబ్ టీం వాళ్ళు దాన్ని వెరిఫై చేస్తారనమాట. ఒక్కసారి మన ఛానల్ మోనిటైజేషన్కి రివ్యూకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా వారు చెక్ చేస్తూ ఉంటారనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బాయ్.